హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అమర్ స్పోర్ట్స్ రెడ్డి ఛానల్కు స్వాగతం. ఈరోజు తీసుకొచ్చిన టాపిక్ ఏంటి అంటే S6 అంటే ఏమిటి, S6 మెకానిజం ఎలా పనిచేస్తుంది అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. S6 మెకానిజం అంటే మనకు ఒక స్లాట్ ఉంటుంది. స్లాట్లో మన ఐడి కాకుండా ఇలా 1 2 3 4 5 6 అనే మెకానిజంని మనం కాక మన కింద 6 నెంబర్స్ ఉంటే S6 మెకానిజం అంటారు ఫ్రెండ్స్. S6 మెకానిజంలో మనకు పేమెంట్స్ ఎలా వస్తాయని దాని గురించి కూడా తెలుసుకుందాం. ఉంటాయి 6 ఐడీస్లో ఇది మనం అనుకుందాం. యు అనేది మనం. ఒక పర్సన్ రాగానే ఇది ఒక పర్సన్ మనం తీసుకొచ్చినట్టయితే ఈ పేమెంట్ అనేది అప్పర్ లైన్కి వెళ్తుంది. ఈ సెకండ్ పర్సన్ రాగానే ఇది కూడా అప్పర్ లైన్కి పేమెంట్ వెళ్తుంది అనమాట. ఈ రెండు పేమెంట్లు ఫస్ట్ మనకు రావు. థర్డ్ పర్సన్ రాగానే ఈ పేమెంట్ అనేది మనకే వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఫోర్త్ పర్సన్ రాగానే కూడా ఈ పేమెంట్ అనేది మనకే వస్తుంది. అండ్ ఫిఫ్త్ పర్సన్ రాగానే కూడా మనకే ఈ పేమెంట్ అనేది వస్తుంది. సిక్స్త్ పర్సన్ రాగానే ఈ పేమెంట్ అనేది ఇక్కడ రిన్యువల్ అయిపోయి ఈ పేమెంట్ కూడా పైకే వెళ్తుంది. మన ఐడి రిన్యువల్ అయిపోతుంది అంటే 6 ఫిల్ కాగానే అండ్ మనది రీఫ్రెష్ అయిపోతుంది అనమాట. మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవుతుంది. అంటే 6 ఐడీస్ మాత్రమే ఇక్కడ ఉంటాయి, ఇంకా ఎక్కువ కిందికి వెళ్ళే అవకాశం లేదనమాట. అండ్ ఈ పర్సన్కి ఇది బాక్స్ కాబట్టి ఇక్కడ వాళ్ళకి వెళ్తుంది, కానీ మనకి ఇక్కడనే ఫిల్ అయిపోతుంది అనమాట. అలా మనకు ఇక్కడ 3 పేమెంట్స్ అనేవి మనకు వస్తున్నాయి. యు అనే పర్సన్కి వస్తున్నాయి. 3 పేమెంట్స్ అనేవి అప్పర్ లైన్కి వెళ్తున్నాయి. అంటే ఇక్కడ S6 మెకానిజం అనేది అండ్ 6 నెంబర్స్ని మనం రిఫర్ చేసుకున్నట్టయితే 3 పేమెంట్స్ మనకు వస్తున్నాయి, 3 పేమెంట్స్ అప్పర్ లైన్కి వెళ్తున్నాయి. మన అప్లైనే కావచ్చు, వాళ్ళ మీద అప్లైనే కావచ్చు, అందుకోసమే అప్పర్ లైన్కి వెళ్తున్నాయని చెప్పడం జరుగుతుంది. S6 మెకానిజం అనేది ఇలా పనిచేస్తుంది ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.